నా మీడియా మిత్రులకి నమస్కారం అన్న. నా పేరు శోభారాణి. మాది బుక్కరాయ సముద్రము. చిలకమ్మ గుండమ్మ అని వాళ్ళు చేపల రమణ వాళ్ళ చెల్లెళ్ళు. వాళ్ళందరూ కలిసి వారమొడ్డికి నేను వారమొడ్డికి 2 లక్షలు తీసుకున్నాను. 2 లక్షలకు గాను 26 లక్షల వరకు కట్టినా నేను వాళ్ళకి. కానీ నేను వడ్డీకే సరిపోయినాయి, కట్టాలి అది ఇదని అంటే పత్రాలన్నీ బలవంతంగా రాపించుకున్నాను. కడతానని చెప్పిన నా భూమి వాళ్ళ దగ్గర వాళ్ళ అన్న దగ్గరే తాకట్లో ఉంది 1.5 ఎకరా. అది అమ్మినాక కడతానని చెప్తా. ఎప్పుడో తను సంవత్సరానికి కలుగుతావా, 3 ఏళ్ళకి కలుగుతావా, 3 ఏళ్ళకి అమ్ముతావా, మాకు ఇప్పుడు కానే కావాలా అని అంటే నేను టైం తీసుకొని కడతానని చెప్పింది. అమ్మడి పోలే కదా నాది, అంత బిరిబిరి అవుతుంది అమ్మడి పోయేది అని ఇంటి దగ్గరికి వచ్చి వాకిళ్ళని పగలు కొట్టి నన్ను ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళి రా పోలీస్ స్టేషన్కి పోయి అడుగుదామండి. పోలీస్ స్టేషన్ తీసుకోలే, బలంతకు వాళ్ళ ఇంటికాడికి తీసుకొని పోయి వాళ్ళ అన్న ఇంటికాడికి పురుగుల మందులు పోసి చంపుతాము. దీనికి ఎవరడ్డం వస్తారు చూస్తా, గేర్లో కానీ ఎవరడ్డం వచ్చినా ఆటోలో పిలుచుకొని వస్తే నేను వస్తాను పండి పోలీస్ స్టేషన్కి అడిగినే వస్తాను పని అన్నా కూడా పిల్లని కొట్టేళ్ళిపోతున్నారు. ఇంటికాడికి పోయి పురుగుల మందు బలంతంగా పురుగుల మందు వచ్చి చచ్చిపోతే ఇంటికి పాటు చచ్చిపోతే భూమి అంతా మాకే వస్తుంది, మిగిలిపోతుంది. దీనికి అడ్డంగానే ఉండరు, దీనికి అడ్డం వచ్చే వాళ్ళు లేరు, నాకు ఎవరు లేరు, నా పిల్లలు ఇద్దరు, నా భర్తని ఎవరు దిక్కు వస్తారు చూస్తాను అన్నంటే పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్కి పోతే సార్ అసలు సిఐ సార్ ఏం స్పందించలేదు. సాయంకాలం వరకు ఎండకి ఆడే బయటనే కూర్చున్నాము కానీ వాళ్ళు వచ్చినారు. వాళ్ళతో ఏం మాట్లాడినారు ఏమో, వాళ్ళు వెళ్ళిపోయినారు. మమ్మల్ని పిలిచిన కానీ పిలిచలేదు. ఏం సార్ ఏది కంప్లైంట్ కూడా రాసుకోలేదు కదా సార్ అంటే మాట్లాడతాం పోమా సార్ పోయినాడు అని పంపించినారు. సిఐ సార్ అసలు ఈ వీడియోలు చూపించినా కానీ ఆడ ఇడిచిపోయినారమ్మ వాళ్ళు నిన్ని అని అంటారు. మీరే చూడండి చూపినాము. కొట్టుకుంటే ఇంటికి బలవంతంగా తీసుకుపోయి అప్పు లేకపోయినా అంత దారుణంగా చేస్తున్నారు. లాస్ట్ ఏం చెప్పారు మరి సీఏ వాళ్ళు? ఏమి ట్యాంక్ కోసం పోతే స్పందించలేదు. 3 గంటల వరకు గుర్తుపెట్టి వాళ్ళ ఇంటికి ఎవరు చూడండి. నాకు కొట్టినారు, ఎక్కడ కొట్టినారు ఎక్కడ పిలిచిపోయినారమ్మా అంటారు సిఐ సార్. అధికారుల దగ్గరికి పోయినా కానీ న్యాయం జరుగుతుంది అనే కదన్నా పోయేది. బయట రోడ్లో ఈడ్చి కొడుతున్నారు. అందరూ చుట్టుకున్న 5 మంది వచ్చినారు వాళ్ళు. చిలకమ్మ గుండమ్మ సాయి అనే అతను చిలకమ్మ కూతురు. మా ఊరు బ్రాహ్మణ వీధి శోభారాణి భర్తని వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి కిటికీలన్నీ పలగొట్టి దారుణంగా ఈడ్చకపోతున్నారు. స్టేషన్ పోదాంపా అంటే స్టేషన్ పిలిచిపోకుండా ఇంటికి మందు పోయి చంపుతాము అని ఇంటికి పిలిచిపోయినారు. 100 కాళ్ళకి ఫోన్ చేసింటే వచ్చినారు కానీ మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయటికి తీసుకొస్తారు. మమ్మల్ని స్పందించలే. అర్జీ రాపించింటే రాసి అది ఇచ్చినా సార్ గురువు మాట్లాడిందే లేదు. 3 గంటల వరకు వాడు బయట కూర్చొని వచ్చినాం. వాళ్ళు పిలిపిస్తానమ్మా చెప్తానన్నాడు కానీ గురువు స్పందించలే. మరి మేమేం చేయాలన్నా చంపేస్తారని మాకు ప్రాణభయం ఉంది. చంపుతామని బెదిరిస్తున్నారు. వాళ్ళే న్యాయం చేయలేదు.
చేసుకోవాలని ఇంటికి 10 చెప్తే మాకు రూమ్ అవుతుంది. చిలకమ్మ గుండమ్మ సాయి చిలకమ్మ కూతురు. పొద్దున ఒక 3-4 వచ్చినారు. వచ్చి రావడమే గట్టి కేకలు పెట్టుకుని వచ్చినారు ఇంట్లోకి. ఇంట్లోపలికి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టుకుంటా బయటకు తీసుకోమన్నారు. బయట కూడా రోడ్లో కింద పడేసి అల్లరల్లరి చేసినారు. చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఎంత చెప్తున్నా ఏం లేదన్నా, అసలు కట్టను అనలేదు, ఏమనలేదు అన్న. కడతామని అంటున్నది. టైం కావాలంటే ఇంట్లోకి వచ్చి ఇట్లా అల్లరల్లరి చేస్తున్నాను అన్న, కొట్టుకుంటాం. మా నాన్నమ్మ మార్నింగ్ వెళ్తా అంటే పశువులు చూసుకునే పోతున్నప్పుడు బయట మార్నింగ్ 5 గంటలకే లేస్తారు కాబట్టి మేము ఇంకా పనుకొని ఉంటాం కాబట్టి గేట్ వేసుకొని పోతాడు. వాళ్ళ పక్కన సందు ఉందని చెప్పి చుట్టూ తిరుక్కొని సందులో నుండి కూడా వచ్చినాం అన్న, గేట్ వేస్తుందని చెప్పి. అట్లా మళ్ళీ పోలీస్ స్టేషన్కి 100 కాల్ చేస్తే వాళ్ళు కూడా లేట్ అయ్యింది వచ్చేకి. అంతలోపే మమ్మల్ని తీర్పించుకొని వాళ్ళ ఇంటికి పిలిచిపోయినారు. పోలీస్ స్టేషన్ పిలిచిపోమంటే నేను మా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినామన్నా. వెళ్ళినాక పోలీసు వాళ్ళు మళ్ళీ 2 కానిస్టేబుల్ పోయి మమ్మల్ని పిలుచుకొని వచ్చినారు. వాళ్ళ ఇంటికి పోయి పిలుచుకొని వచ్చినాక కూడా సాయంత్రం కొద్దిసేపు సిఐతో మాట్లాడింటే వాళ్ళ ఆపోజిట్ పార్టీ వచ్చినాక కూడా మాట్లాడదామని చెప్పి బయట కూర్చోబెట్టాము. ఇంకా అప్పటి నుండి సాయంత్రం వరకు బయట కూర్చొని ఉన్నాం. ఏమీ జరగలేదు. లాస్ట్ ఇంటికి వచ్చేసాం. అంతా సిఐతో మాట్లాడినాకే బయటకు వచ్చాము. ఆపోజిట్ వాళ్ళు వచ్చినాక మాట్లాడతామన్నారు. బయట కూర్చున్నాము. ఆపోజిట్ వాళ్ళు వచ్చినారు. మేము అప్పుడు బయటే ఉన్నామన్నారు. వాళ్ళు లోపలికి పోయి ఏవో మాట్లాడినారు. ఇంకా సాయంత్రం వరకు ఇంకేం జరగలేదు. ఇంక సాయంత్రం వరకు బయట కూర్చొని వచ్చినాము. పట్టించుకోలేదు. ఎస్ఐ కూడా సిఐఎస్ ఎవరు ఏంది స్పందించలేదన్న. మాట్లాడిన కూడా మాట్లాడలేదు. ఎవరు వచ్చి వాళ్ళు చంపుదాం అది ఇది అని బెదిరిస్తా అన్న, రికార్డింగ్లు వీడియో ఫుటేజ్ అన్ని చూపిస్తా అన్నా కూడా ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు. అర్జీ రాసి ఇచ్చినామన్నా. ఈ వీడియోలు రికార్డులన్నీ చూపించినాము. అసలు స్పందించలేదు సార్. ఏది మా ఎక్కడికి పోయినారని ఈ రికార్డింగ్ ఇందాక మీకు చూపించిన రికార్డింగ్ సిఐ కూడా చూపించినాం. పోలీసు వాళ్ళకి పంపిస్తాను. ఇంత కొట్టి ఇంత ఇది చేసినా కానీ నేను వాళ్ళకి కట్టాలి. ఇంత అవమానం చేస్తున్నాను. నాకు ఆ అవమానం తెచ్చిమని ఇంట్లో దూరం అరాచకంగా కొట్టుకొని మీ దగ్గర నమ్మకాలు నాకు న్యాయం నాకు మీడియా వాళ్ళు న్యాయం చేస్తారని మీడియా ముందుకు వచ్చినాను. గతంలో కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చినాను. ఇప్పుడు కూడా మీడియా వల్లనే నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. నాకు మీడియా వల్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇచ్చినారు 20 లక్షలు పైనే కట్టినా. ఫోన్పేలోనే సుమారుగా 8 లక్షలు 9 లక్షలు క్యాష్ కాకుండా. చంపుతారని ఛాన్సానే ఉంది. సాగుకుని భయపడుతుంది. కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆడపిల్ల ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలని నన్ను ఏమన్నా చేయని. నా పిల్లల జోలికి వస్తే ఎంత బాధ ఉందన్నా. నా పిల్లల్ని కానీ తీసుకుపోయి చంపుతామంటారు. చిలకమ్మ గుండమ్మ చేపల రమణ అన్న చంపుతారమ్మా, కొడతారు. ఎవరు పాదులు ఎవరినో చంపింటే 40 రోజులకే బయటకు వచ్చినారు. నువ్వు ఒకటి లెక్క మాకేంటారు. మా నాయనే చంపినాము, నువ్వు ఒకటి లెక్క మాకు. సిఐ దగ్గరే పెట్రోల్ కోసం ఇస్తామని అది కాదు సార్ కానీ పంపించినాము. స్పందించకపోతే ఎక్కడన్నా మాకు న్యాయం జరిగింది.